నైన్ టీవీ ఎస్ఎంకి స్వాగతం. నా పేరు దీక్ష. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుర్మలగూడ జనరం కాంప్లెక్స్ నందు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంటెస్టెంట్ కార్పొరేటర్ టేకుల భాస్కర్ రెడ్డి గారు విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఇప్పుడు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను వీక్షిద్దాం. प्रेजेंट ये मुंगट ने यार पकड़ गई मनाओ నీ టోపేదిరా నీ టోపే నీ టోపేది అమ్ముకున్నావు అయ్యో అందరూ ఒకసారి సైడ్ సైడ్ రా కొంచెం సైడ్ ఉండు అయిపోలే ఇటుకే వచ్చింది నేను కడుపు కాలు వేసుకుంటా నాకు తెలియదు లేదు ఉందా అన్ని జిట్లు ఇచ్చిన పూలేవి కులపూలు ఇక్కడ కులపూలు లేవు ఏది ఏది మొత్తం తీసి ఇక్కడికి వెళ్ళి రాలి కానీ కేక్ కుక్క పోతుంది స్పీడ్ బ్రేకర్ వేయాలి ఇక కరీం భాయ్ మారు ఇక బాషా కొట్టినావా సైడ్ మొత్తం అన్నా ఇక్కడ సైడ్ రా అన్నా ఇక్కడ సైడ్ రా చూడు దారి అక్కడ ఉంది చూడు చూడు కరెక్ట్ भाई ठहरो जी मैं कर रहा जाओ सामने इधर जाओ जरा यहाँ ठहरो దూరం పో కొంచెం దూరం పోతున్నా మొత్తం దూరంకి వెళ్ళి నువ్వు కూడా ఇంకొక కొంచెం పోనా ఆయన దాకా కోసం మళ్ళీ కొంచెం సైడ్ बेटा इनका फोटो आज का दिन हम सभी देशवासियों के लिए एक बहुत गर्व का दिन है, क्योंकि इस दिन यानी 26 जनवरी 1950 को हमारे भारत देश की संविधान लागू हुआ था और हमारा देश स्वतंत्र गणराज्य देश बना था। हमारा संविधान दुनिया का सबसे बड़ा संविधान है, जो हमारे देश के प्रत्येक नागरिक को समानता, स्वतंत्रता और न्याय का अधिकार प्रदान करता है। यह दिन हमारे भारत गणराज्य की स्थापना की याद दिलाता है। इस दिन हम उन महापुरुषों को याद दिलाते हैं कि जिन्होंने भारत को स्वतंत्रता दिलवाने और भारतीय संविधान को तैयार करके संविधान को लागू करवाने अपनी महत्वपूर्ण भूमिका निभाई। इनकी बदौलत ही हमारा भारत आज एक गणराज्य देश कहलाता है और हमें गर्व होना चाहिए। इस संविधान को तैयार करने में अहम भूमिका निभाने वाले डॉक्टर भीमराव अंबेडकर जैसे महापुरुष ने हमारे देश में जन्म लिया, जिन्होंने अपने जीवन में कई दिक्कतों और सामना करते हुए भी देश विदेश और लगभग 32 डिग्रियां हासिल की गई थी।
और तब जाकर हमारे देश के लिए संविधान तैयार किया गया, जो हमारे देश को सुंदर और समृद्ध शक्तिशाली बनाने में मदद करता है। तो चलिए फ्रेंड्स, गणतंत्र दिवस के अवसर पर हम सब प्रतिज्ञा लेते हैं कि मेरे साथ बोलिए आप सब, ठीक है ना? अपने देश के लिए संविधान का पालन और आदर सम्मान करते हुए अपने सभी कर्तव्यों को ईमानदारी और निष्ठा पूर्वक करेंगे और अपने भारत देश को उन्नति की ओर बढ़ाएंगे। तो चलिए अब मैं अपने अपने बात को समाप्त करते हुए लाइन खत्म करती हूँ। आप सभी को मेरा जय भीम। बोलो स्वतंत्र भारत की, स्वतंत्र भारत की। वंदे 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 भारत माता की, भारत माता की, भारत माता की। सरदार वल्लभ भाई पटेल की, महात्मा गांधी की, सुभाष चंद्र बोस की, डॉक्टर बी.आर. अंबेडकर की, वीर सावरकर की, अल्लूरी सीतारामराजु की। ఈరోజు జయనారం కాలనీలోని బ్లాక్ నెంబర్ 90 ముంగట గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వేడుకలకు విచ్చేసిన అందరికీ మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మనము ఈ జెండా ఎప్పుడు ఇలాగే మన తరాల వారు మనకు అందించిన ఈ స్వేచ్ఛని మనం భవిష్యత్తుకు అందించాలంటే మనందరము కలిసికట్టుగా ఉండాలి. జెండా కేవలం 3 రంగుల ఒక చిన్న ఏదో గుడ్డ ముక్క కాదు. ఇది మన దేశం, మన దేశం సార్వభౌమం, ఇది మన దేశ మర్యాద, మన దేశ గర్వం. ఇది ఈ జెండాతో పాటుగా మన దేశాన్ని, మన దేశంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి సోదర భావంతో చూసుకుంటూ, మన దేశం పట్ల ఏదన్నా ఆపద వచ్చినా అందరికన్నా ముందు మనమే ఉండాలి. బార్డర్లో ఎలాగైతే సైనికులు మన దేశ సరిహద్దుని పహారా కాస్తారో, అలాగే బార్డర్ లోపల మనందరం పౌరులుగా కూడా మన రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ, దానికి విలువనిస్తూ, మన రాజ్యాంగం చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ, ఒకరి హక్కులకు మరొకరు గౌరవం ఇస్తూనే మన దేశంలో ఉన్న దేశ విచ్ఛిన్నకర శక్తులని ఎప్పటికప్పుడు మనం పసిగడుతూ వాళ్ళని తుదిముట్టియాల్సిన అవసరం కూడా మన బాధ్యత. కేవలం మనకు కొన్ని హక్కులు మాత్రమే కాదు, దేశ పౌరులుగా మనకు బాధ్యతలు కూడా ఉంటాయి. అటువంటి బాధ్యత మనం ఎప్పటికప్పుడు స్వీకరించిన రోజే మనం ఒక మంచి పౌరులుగా చలామణి అవుతాము. అలాగే మన భవిష్యత్ తరాలకు ఈ జెండా పండుగ ఇవ్వాలంటే, ఇదే స్వేచ్ఛ కంటిన్యూ కావాలంటే, ఈ రోజు మన హైదరాబాద్ లోపల ఉన్న ఏదైతే ఈ రోహింగ్యాల ప్రమాదం ఉన్నదో, మన దేశ వ్యతిరేక, మన ఈ జెండాకి ఎటువంటి సలాం చేయని, జెండా అంటే ఏందో తెలియని అలాంటి రోహింగ్యాలని మనం ఇక్కడ నుండి గుర్తించి వాళ్ళని తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మనందరం కలిసికట్టుగా పనిచేస్తూ మన సమాజాన్ని, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఎప్పటికప్పుడు పౌరుడిగా ఒక బాధ్యతగా మనం కాపాడుకుంటూ ఉండాలని, అలాగే భవిష్యత్తులో ఈ పండుగ మంచిగా జరగాలంటే మనందరం ముఖ్యంగా కలిసిమెలిసి ఉండాలని, కుల మత ప్రాంతాలకు అతీతంగా దేశం మొదట, నా దేశం ఫస్ట్, తర్వాతనే ఏదైనా ప్రాంతమైనా, కులమైనా, మతమైనా, పార్టీ అయినా, ఇంకేదైనా దేశం తర్వాతనే మిగతా. ఈ మొదటి ప్రాధాన్యత మనము ఈ దేశ పౌరులుగా దేశానికే మొదటి ప్రాధాన్యత. ఇండియా ఫస్ట్ అనే నినాదము మన గుండె లోపల నుండి రావాలి. అలాగే మనం అది భవిష్యత్తు మన పిల్లలకి కూడా అది మనం వాళ్ళకు మైండ్ లో నూరిపోయాలి. ఎందుకంటే దేశభక్తి పిల్లలు నేర్చుకునే వయసు, వాళ్ళకి ఈ టైంలో ఏది నేర్పిస్తే అదే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు స్కూల్లో నేర్పిస్తారు కదా అని వదిలేదు. స్కూల్లో నేర్పించాల్సింది విద్యార్థులుగా అధ్యాపకులు వాళ్ళు నేర్పిస్తారు. అలాగే తల్లిదండ్రులుగా కూడా మన బాధ్యత పిల్లలకు కనీసం అసలు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, మంచి చదువుతున్నారా, చెడు చదువుతున్నారా, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉన్నది, వాళ్ళ మిత్రులతోటి వాళ్ళు మాట్లాడే భాష ఏ రకంగా ఉన్నది, దేశం అంటే వీళ్ళకి తెలుసా, అసలు సమాజం అంటే మంచి చెడు ఏందో తెలుసా, మనం ఎప్పటికప్పుడు పిల్లల్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలు మంచిగా ఉంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. కాబట్టి మనందరికి తెలుసు, పౌరులందరూ కలిస్తేనే దేశము. మన
స్వాతంత్రం ఇలాగే కొనసాగాలంటే ఖచ్చితంగా మనతో పాటు మన పిల్లలకు కూడా దేశం అంటే ఏందో అందరు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత మనందరం తీసుకొని కలిసికట్టుగా ఉంటూ మనందరం మంచి కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన వాలు గారికి, అక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై భారత్, భారత్ మాతాకి వందే వందే. సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. పిల్లలకి హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.